ఇదే ఎర్ర బాటరా, ఇదే వెలుగు బాటరా, ఇదే ఎర్ర బాటరా, ఇదే వెలుగు బాటరా. జమదీవుల రక్తముతో ఎరుపెక్కిన బాటరా, మహనీయులు భక్తుయంగి చూపినట్టి బాటరా, మన కామ్రేడ్లని ప్రజల నడిపినట్టి బాటరా, మన కామ్రేడు సుందరయ్య చూపినట్టి బాటరా. ఇదే ఎర్ర బాటరా, ఇదే వెలుగు బాటరా, ఇదే ఎర్ర బాటరా, ఇదే వెలుగు బాటరా. గోపిడీలు లేని వరబాబులుండబోని, గోపిడీలు లేని వరబాబులుండబోని, నవ సమాజ స్థాపనకై సాగిపోవు బాటరా, నవ సమాజ పాలనకై సాగిపోవు బాటరా. ఇదే ఎర్ర బాటరా, ఇదే వెలుగు బాటరా, ఇదే ఎర్ర బాటరా, ఇదే వెలుగు బాటరా. తరతరాల బానిస కంచెళ్ళు తెచ్చు బాటరా,
వీరులకే సాధ్యమైన విప్లవాల బాటరా వీరులకే సాధ్యమైన విప్లవాల బాటరా వీరులకే సాధ్యమైన విప్లవాల బాటరా వీరులకే సాధ్యమైన విప్లవాల బాటరా పోరాటాలు ఉద్యమాలు మైలురాళ్ళు నాటరా ఎర్ర బాటరా వెలుగు బాటరా ఎర్ర బాటరా వెలుగు బాటరా ఎర్ర జెండ పుట్టింది త్యాగాల కొలిమిలో 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 విప్లవమై ఎగసింది మానవాళి గుండెల్లో ఎర్ర బాటరా వెలుగు బాటరా ఎర్ర బాటరా వెలుగు బాటరా ఎవడి తరం కాదురా మార్చిదాన్ని ఓడించగా ఎవరి తరం కాదురా మార్చిదాన్ని ఓడించగా ఎవడి తరం కాదురా మార్చిదాన్ని ఓడించగా ఎవరి తరం కాదురా సూర్యోదయ ప్రతాపాన్ని ఎవడు ఆపగలడురా ఎర్ర బాటరా వెలుగు బాటరా ఎర్ర బాటరా వెలుగు బాటరా వెలుగు బాటరా ఎర్ర జెండా ఎర్ర జెండా ఎర్ర జెండా ఎర్ర జెండా నడు 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 దోపిడి ఊపిరి కాదే మనకు నడు 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 వచ్చన నడుములు విరిగే వరకు జై 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 ఎర్ర జెండా జై జై ఎర్ర జెండా నిస్పృహ ఎరుగని జెండా నిప్పులు చెరిగిన జెండా నిస్పృహ ఎరుగని జెండా నిప్పులు చెరిగిన జెండా చరిత చూపుతుల వచ్చే జెండా నినదించు నిజం కమ్యూనిజమని అతవుకునవు కన్న మిన్న మార్క్సిజమని బహుజనులను కూడగట్టి బందూకులు చేతబట్టి తొరలు గడిలు కూడగొట్టి ప్రజానాథ కోరిగట్టి త్యాగాల నేగడిలో అమరత్తో ములిచిరండి అమరయ్య మన మాటల వినిపించిన వీరబట్టి ఐలమ్మ జ్వాల పాట అదిగో మా ఊరు జెండా ఐలమ్మ జ్వాల పాట అదిగో మా ఊరు జెండా ఎర్ర జెండా జై జై ఎర్ర జెండా కంటి చలమలో నీళ్లు మట్టి చెమటలో తాళ్ళు కష్టాన్ని ఇష్టంగా ప్రేమించిన వాళ్ళు జమీలకు ఇనాములకు మరణ శాసనాలు రక్తపాల ముద్రలతో రచయించిన వాళ్ళు పొలాలలో హరాలపైన ఎగరేసిన ఎంతటి
విజ్ఞానం వీధుల్లో వెలివాడల నిర్మాణం పుట్టలు ప్రారంభించిన కుల హోమములు సమిధలు అడుగడుగున నిలదీసే ఆరని ప్రశ్నల ప్రమిదలు ఆర్ద్రత ఎరిగిన జెండా అండగా నిలిచే జెండా ఆర్ద్రత ఎరిగిన జెండా అండగా నిలిచే జెండా జర్ర జెండా జర్ర జెండా కార్పొరేట్ల కళ్ళల్లో వెలుగులకై పరితపించి జాతి సంపదను వేలానికి విక్రయించి నా తోట చీకట్లో ఆఖరి దీపాలు కూడా అర్పిస్తున్నారు పాలకులే బయటకొచ్చి ప్రతిఘటించు కార్మికులా బిగిసిన పిడికిలి జెండా ప్రతిఘటించు కార్మికులా బిగిసిన పిడికిలి జెండా నడు 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 తోపిడి ఊపిరి ఆగే వరకు నడు 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 అచ్చన నడుములు తిరిగే వరకు జర్ర జెండా జర్ర జెండా జర్ర జెండా రెడ్ స్పాట్ వేయండి మండపం రెడీ అమ్మా ప్రపంచారుడతార కమ్యూనిస్టు ధృవతార ప్రపంచారుడతార కమ్యూనిస్టు ధృవతార లాల్ సలాం లెనిన్ మహాశయుడా రెడ్ సెల్యూట్ మార్క్సిస్టు యోధుడా 20వ శతాబ్దపు విప్లవ నేతలు మార్క్సిజం సూత్రాలను వ్యాప్తి చేసినావు మానవాళి మనుగడకు ఎర్ర పొద్దువైనావు తిరుగుబాటే మార్గం అన్నవు లాల్ సలాం లెనిన్ మహాశయుడా రెడ్ సెల్యూట్ మార్క్సిస్టు యోధుడా శ్రమదోపిడి చేసే టోళ్ళ అంతంకై పంతం నీది సామ్రాజ్యవాదులను వణికించే చరిత నీది విప్లవ పోరాటాలు వర్ధిల్లాలి అన్నావు సామ్యవాదము అజేయమన్నావు లాల్ సలాం లెనిన్ మహాశయుడా రెడ్ సెల్యూట్ మార్క్సిస్టు యోధుడా ప్రజల చీకట్లను చీల్చగా పెట్టుబడి కోతలు నిలువున కూల్చగా సోషలిజమే గమ్యం అన్నావు లాల్ సలాం లెనిన్ మహాశయుడా రెడ్ సెల్యూట్ మార్క్సిస్టు యోధుడా ప్రజల చీకట్లను చీల్చగా పెట్టుబడి కోటలు నిలువున కూల్చగా సోషలిజమే గమ్యం అన్నావు లాల్ సలాం లెనిన్ మహాశయుడా
రెచ్చయు మార్కసిస్టు యోధుడా కామ్రేడ్స్ అందరికీ నమస్కారం. లెనిన్ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కొన్ని ముఖ్యమైన పట్టణాల్లో సదస్సులు పెట్టాలని చెప్పి కేంద్ర కమిటీ నిర్ణయం చేసింది. అందులో భాగంగానే మన విశాఖ నగరంలో ఈరోజు లెనిన్ వర్ధంతి సభని మనం జరుపుతూ ఉన్నాం. ఈ సభని నిర్వహించడం కోసం లెనిన్ సభజయంతోత్సవ కమిటీ ఒకటి ఏర్పడింది, వర్ధంతి కమిటీ ఒకటి. దాని నిర్వహణలోనే ఇది మొత్తం నిర్వహణ అనేది జరుగుతుంది. ఈ సభలో పాల్గొని ముఖ్య వక్తగా లెనిన్ తాలూకా జీవిత విశేషాలు, ప్రస్తుత వర్తమానం పరిస్థితి వివరించడానికి మనకి జవహర్లాల్ నెహ్రూ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ గారు వచ్చున్నారు. ఆయన ముఖ్య వక్తగా హాజరయ్యారు. ఆయన వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఐ రిక్వెస్ట్ కామ్రేడ్ ప్రభాత్ పట్నాయక్ కమ్ టు ద డయాస్. అలాగే సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు గారు వచ్చినారు. ఆయన కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ లోకనాథం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఉత్తరాంధ్ర మాజీ శాసన మండలి సభ్యులు ఎంవిఎస్ శర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ కెఎన్ శ్రీనివాస్ గారు, కామ్రేడ్ బొట్ట ఈశ్వరమ్మ గారు, కామ్రేడ్ గంగారావు, కామ్రేడ్ జగన్, కామ్రేడ్ పద్మ గారు, వీళ్ళందరినీ కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే అనకాపల్లి జిల్లా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ కోటేశ్వరరావు గారు, కామ్రేడ్ అప్పలరాజు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అల్లూరి విజ్ఞాన కేంద్రం నిర్వాహకులు పెద్దలు పద్మనాభరాజు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈ సభకి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ జగ్గినాయుడు గారిని అధ్యక్షత వహించి నడిపించవలసిందిగా కోరుతూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభాత్ పట్నాయక్ గారికి కాంగ్రెస్ బుకే ఇస్తారు. మిత్రులారా, లెనిన్ శతవర్ధంతి సభకు హాజరైన అందరికీ పార్టీ జిల్లా కమిటీ నుంచి హృదయపూర్వక స్వాగతం తెలుపుతూ, ముందుగా లెనిన్ చిత్రపటానికి, అదేవిధంగా మన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దివంగత సీతారాం యేచూరి చిత్రపటాలకి మన అతిథులు దండలు వేసి నివాళి అర్పించకపోతున్నాం. అందులో నిత్యవసరంగా పోతున్నాం. जोहार कविए लेनिन, जोहार जोहार, जोहार कविए लेनिन, जोहार जोहार, जोहार कविए लेनिन, जोहार जोहार. जोहार कम सीताराम येचूरी, जोहार जोहार, जोहार कम सीताराम येचूरी, जोहार जोहार, जोहार कम
సీతారాం యెచూరి రాజస్థాన్ యెచూరి రాష్ట్రాలను రాజస్థాన్ యెచూరి రాష్ట్రాలను రాజస్థాన్ యెచూరి రాష్ట్రాలను రాజస్థాన్ యెచూరి రాష్ట్రాలను ఏడీనా ముద్దు బిడ్డ సీతారాం యెచూరి కంట తడితో అడిగింది విప్లవాల రహదారి. అయ్యో స్వర భాస్వరమణి తల్లడిల్లి ఢిల్లీ గతం గుర్తు చేసుకుంది. కళ్ళల్లో నీళ్లు తుల్లి మార్క్సిజం మందారం అందమైన నవ్వు శ్రామిక భరతమాత సిగపువ్వు నవ్వు ప్రియతముడా యెచూరి పీడిత జన బాంధవుడా యెచూరి అరుణ అరుణ వందనాలు అందుకో కామ్రేడా ప్రియతముడా యెచూరి ప్రియతముడా యెచూరి అరుణ అరుణ వందనాలు అందుకో కామ్రేడా ప్రియతముడా యెచూరి ప్రియతముడా యెచూరి. విద్యార్థి దశలోనే విప్లవ పాఠాలు నేర్చి విద్యార్థి దశలోనే విప్లవ పాఠాలు నేర్చి ప్రజా ఉద్యమాలకు మానవాలు వైనావు ఇష్టమైన భావధార కొరకు అంకితం చేసావు 5 దశాబ్దాల బ్రతుకు. ప్రియతముడా యెచూరి పీడిత జన బాంధవుడా యెచూరి అరుణ అరుణ వందనాలు అందుకో కామ్రేడా ప్రియతముడా యెచూరి. అధ్యయనం అనుభవాలు మేళవించినావు సైద్ధాంతిక సంస్కరణల సారథివైనావు. అధ్యయనం అనుభవాలు మేళవించినావు సైద్ధాంతిక సంస్కరణల సారథివైనావు. నవతరం హృదయాలకు నెత్తిన చెలిగాను ప్రియతముడా యెచూరి పీడిత జన బాంధవుడా యెచూరి అరుణ అరుణ వందనాలు అందుకో కామ్రేడా ప్రియతముడా యెచూరి. పెట్టేగిపోతున్న గుణమత ఉన్మాదాలను చట్ట సభల ప్రశ్నించి పదే పదే ప్రతిఘటించి రాజ్యసభలో రాష్ట్రపతి మాటలనే సవరించి చరితను సృష్టించావు చరితార్థమైనావు. ప్రియతముడా వందనాలు అందుకో కామ్రేడా ప్రియతముడా యెచూరి ప్రియతముడా యెచూరి. మన రక్తం ఎర్రగా ఉన్న
ఉన్నంత వరకు మన రక్తం ఎర్రగా ఉన్నంత వరకు ఎర్ర జెండ ఉంటుందని ప్రకటించిన విశ్వాసి నిన్ను ఆచరించడమే నిజమైన నివాళి. ప్రతి కార్యకర్తకు ఇది ప్రతిజ్ఞ కావాలి. ప్రియతముడా యేచూరి, పీడిత జన బాంధవుడా మా యేచూరి, అరుణ అరుణ వందనాలు అందుకో కామ్రేడా. ప్రియతముడా మా యేచూరి, ప్రియతముడా మా యేచూరి. కాంగ్రెస్ మన పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు ఎం కృష్ణమూర్తి గారిని జరిగిన ఆహ్వానిస్తున్నాం. అలాగే ప్రమోద్ పట్నాయక్ గారి ఆంధ్రప్రదేశ్ గారిని తెలుగులో చేయడం కోసం మన పార్టీ సీనియర్ నాయకులు గిఎస్ రాజస్థాన్ గారిని జరిగిన ఆహ్వానిస్తున్నాం. కాంగ్రెస్ ఒక మనిషిని వేరో మనిషి దోపిడీ చేయనటువంటి సమాజం ప్రపంచంలో ఏర్పడితేనే మానవాళికి విముక్తి ఉంటుంది అన్న సిద్ధాంతాన్ని కార్ల్ మార్క్స్ ఎంగిల్స్ రూపొందిస్తే దాన్ని సోవియట్ పరిస్థితులకు అనుగుణంగా అన్వయించి అమలు చేసి సోవియట్ విప్లవ పోరాటానికి నాయకత్వం వహించి సోవియట్ యూనియన్లో సోషలిస్ట్ విప్లవం చేయడంలోనూ దాన్ని నిర్మించడంలోనూ సమసమాజం సాధించడంలో అగ్రభాగాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి కాల్బిఐ లెనిన్. ఆయన శతవర్ధంతిని సంవత్సరంతా చేయాలని చెప్పని దేశవ్యాప్తంగా మన పార్టీ పిలిపించింది. మనం ఇప్పటికే వివిధ శాఖల్లోనూ మండలాల్లోనూ జోన్స్లోనూ జిల్లాల్లో కూడా అనేక రూపాల్లో మన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నాం. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య కేంద్రాల్లో నిర్వహించాలని చెప్పని పార్టీ రాష్ట్ర కమిటీ భావించింది. ఒక రాష్ట్ర సెమినారు విశాఖపట్నంలో కూడా జరపండి, ఇది పారిశ్రామిక కేంద్రం, విప్లవ కేంద్రం, ఇక్కడ జరపడం సంతృప్తిగా ఉంటుందని చెప్పి రాష్ట్ర కమిటీ మనల్ని కోరింది. మనం కూడా ఖచ్చితంగా జరపాలి, వివిధ జీవిత విషయాల్ని ఆయన మార్గాన్ని అనుసరించడం కోసం ఉపయోగపెట్టుకోవాలి అని చెప్పని పార్టీ జిల్లా కమిటీ కూడా భావించి ఈ సెమినార్ని రాష్ట్ర కమిటీకి ఏర్పాటు చేస్తున్నాం. ఈ సెమినార్ కాదని అందరూ కూడా ప్రత్యేకంగా పేరు పేరుని అభినందన తెలియజేస్తూ మనం కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రిక్వెస్ట్ అవర్ చీఫ్ గెస్ట్ శ్రీ ప్రమోద్ పట్నాయక్ గారు, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్. సార్ ప్లీజ్ డెలివర్ ద స్పీచ్. Comrades, Lenin's book on imperialism was one of the most important books of the 20th century. It not only provided an explanation for the World War, the two World Wars, even though one came after Lenin's death, but it also provided the way forward for the revolutionary struggle, for the international revolutionary struggle, for a very long period of time. It captured the period in a way that no other book had captured. One of the central themes of Lenin's book was that finance capital wants to dominate the world. That imperialism, which expresses this desire of finance capital, therefore wants to dominate the world. Lenin, of course, was talking about a period in which you did not have one unified, globalized, international finance capital, but you had finance capitals belonging to different metropolitan economies. You have German finance capital, British finance capital, French finance capital, American finance capital,
and they were engaged in a conflict amongst themselves. Therefore, Lenin was talking about a period in which there was inter-imperialist rivalry between these different finance capitals and the financial oligarchies presiding over these finance capitals. But the desire to dominate was common to all these finance capitals. Therefore, he located the desire to dominate the world on the part of finance capital within the context of inter-imperialist rivalry. Comrades, 20వ శతాబ్దంలోనే రాయబడినటువంటి గొప్ప పుస్తకంగా లెనిన్ రాసినటువంటి సామ్రాజ్యవాదం మీద రాసిన పుస్తకం అనేటువంటిది చాలా గొప్ప పుస్తకం. అది ఆయన రాసిన పుస్తకం అనేటువంటి ఆనాటి పరిస్థితులను అర్థం చేసుకోవడానికి, అలాగే 2 ప్రపంచ యుద్ధాలు ఏవైతే జరిగాయో వాటిని అర్థం చేసుకోవడానికి, అలాగే ఆ పుస్తకం అధ్యయనం చేసినటువంటి వాళ్ళందరూ కూడా తర్వాత కాలంలో అంతర్జాతీయంగా కానీ వాళ్ళ దేశాల్లో కానీ విప్లవ బాటలో నడవడానికి కూడా ఎంతో కూడా దోహదం చేసినటువంటి పరిస్థితి అనేటువంటిది ఉన్నది. ఈ లెనిన్ సామ్రాజ్యవాదం పుస్తకం రాసే టైంకి ద్రవ్య పెట్టుబడి అనేటువంటిది ఒక్కొక్క దేశానికి అది పరిమితమై ఉండేది. అభివృద్ధి చెందినటువంటి పెట్టుబడిదారుల యొక్క ప్రయోజనాలు కాపాడుతూ ద్రవ్య పెట్టుబడి అనేటువంటిది అప్పుడు ఉంటూ వచ్చేది. అది ఆనాటికి అది ఇంకా అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిగా మారలేదు. ఈ ద్రవ్య పెట్టుబడుల యొక్క ఘర్షణ ఫలితంగా యుద్ధాలు వచ్చాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఈ ద్రవ్య పెట్టుబడి అనేటువంటి ప్రపంచం మొత్తం మీద మార్కెట్లన్నింటినీ కూడా పెత్తనం చెలాయించాలనేటువంటి ధోరణితో ద్రవ్య పెట్టుబడి అనేటువంటిది ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. It is this inter-imperialist rivalry which not only explained the 2 world wars, but what is more, this inter-imperialist rivalry also was what lay behind the weakening of imperialist domination over the world. The Bolshevik Revolution could not have survived in the absence of inter-imperialist rivalry. As a matter of fact, in one of his last writings, Lenin said that yes, the various imperialist countries together attacked us when the revolution happened, but nonetheless they were disunited, which is why our revolution survives. Not only is it the case that the socialist revolution survived because of the inter-imperialist rivalries, but it also means that the decolonization which happened after the Second World War was a product of the weakening of imperialism because of the Second World War. As a matter of fact, countries like Britain emerged from the war quite devastated, and because of that moment, it was possible for countries like India to actually acquire their independence with the support of the socialist countries like the Soviet Union, which had come into being earlier. So inter-imperialist rivalry not only provided the context for the domination of the world by imperialism, but it also provided the possibility of certain segments of the world breaking out of the domination of imperialism. సామ్రాజ్యవాదం మధ్యలో ఉన్నటువంటి అంతర్గత వైరుధ్యాల కారణంగానే ప్రపంచ యుద్ధాలు అనేవి వచ్చాయని చెప్పేసి ఆయన చెప్పడం అనేటువంటి జరిగింది. ఆ సామ్రాజ్యవాదం మధ్యలో ఉన్నటువంటి వైరుధ్యాల వలన సామ్రాజ్యవాదం కూడా బలహీనపడింది. అది సో అప్పుడే మొలకెత్తినటువంటి సోవియట్ రష్యా ఏదైతుందో సోషలిస్ట్ వ్యవస్థ ఏర్పడిందో అది బతికి బట్టకట్టడానికి కూడా వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి వైరుధ్యమే ఘర్షణే దానికి బతికి బట్టకట్టడానికి కూడా అది దోహదం అనేటువంటి చేసింది. అలాగే వాళ్ళ మధ్య విభేదాలు ఉండబట్టే సోవియట్ యూనియన్ మీద వాళ్ళందరూ కలిపి దాడి చేసినా సరే అది తిప్పుకొట్టగలిగినటువంటి పరిస్థితి అనేటువంటిది ఉన్నది. ఒక్క సోవియట్ యూనియన్ లో రష్యాలో సోషలిజం ఏర్పడమే కాకుండా ఈ సామ్రాజ్యవాదం అంతర్గత ఘర్షణ ఫలితంగానే ప్రపంచంలో ఉన్నటువంటి వలస దేశాలు అన్ని కూడా అవి విముక్తి అయ్యే స్వతంత్ర దేశాలుగా కూడా అవి ఏర్పడడం అనేటువంటి జరిగింది. దాంతో పాటుగా రష్యా ఇచ్చినటువంటి సహకారంతో ఇవన్నీ కూడా తర్వాత కాలం తమ సొంత కాలం మీద తమ నిలబడడానికి కూడా అవి దోహదం చేసింది. Because of inter-imperialist rivalry, the desire of finance capital to dominate the world took the form of
a partitioning of the world, completing the partitioning of the world. That's what Lenin had talked about, that the partitioning of the world is complete. And only repartitioning is possible through wars. In other words, in the era of imperialism, you do not have empty spaces. You do not have some regions dominated by imperialism, other regions which are free and not dominated by imperialism, and the two coexisting forever. Imperialism's attempt, whether it is imperialism that is unified or imperialism that is driven by rivalry, is actually to dominate the entire world. An era of peaceful coexistence is not possible in the period of imperialism. It is another thing that we should not therefore not make an attempt at peace, but we should have no illusions that the era of imperialism can be associated with an era of permanent peace. సామ్రాజ్యవాదుల ఘర్షణ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ వైద్యశాలలో భాగంగానే ద్రవ్య పెట్టుబడి అనేటువంటిది మొత్తం ప్రపంచ మార్కెట్ అంతా కూడా పంచుకోవడంలో భాగంగా ప్రపంచాన్ని అంతా కూడా మొక్కలు చేసినటువంటి పరిస్థితి అనేటువంటిది ఉన్నది. మార్కెట్లు అన్నింటినీ కూడా వాళ్ళ మధ్య పంచుకోవడం అనేటువంటిది జరిగింది. ఆ రకంగా ద్రవ్య పెట్టుబడి ఏదైతే ఉందో ఆ రకంగా వాటిని మొక్కలు చేసినటువంటిది ఉండడంతో పాటు ఈ సామ్రాజ్యవాదం యొక్క అంతర్గత ఘర్షణ ఫలితంగానే ఈ యుద్ధాలు అనేటువంటివి కూడా వస్తున్నాయి. అలాగే ప్రపంచ శాంతి అనేటువంటిది కూడా ఈ సామ్రాజ్య శకంలో అనేటువంటిది మాత్రం అది సాధ్యం కాదు. మనం కోరుకోవచ్చు, మనం దానికోసం ప్రయత్నం చేయొచ్చు, కానీ అది మాత్రం సాధ్యమయ్యే పరిస్థితి లేదని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. In this process, as I was mentioning earlier, certain countries broke out of imperialism and became socialist. Certain other countries which did not become socialist nonetheless became decolonized. They were no longer part of colonial empires. They got independence and tried to build an economy which was not socialist but which was not dominated by imperialism either. Now it is in this context that when imperialism regrouped itself, and this regrouping of imperialism took the form now of a unified imperialism backed by or supported by or sustained by international finance capital. Centralization of capital, which Marx had talked about, which had led to the creation of monopolies and of nation-based finance capital, like as I mentioned, German, French, British, American finance capital. Now the process of centralization was carried further, because of which now you have not just nation-based finance capitals, but you have finance capital that is enormous. That is an agglomeration of finance capitals of different countries, and that is now attempting to go, has gone global, is going global, and wants global domination. There is a revival of the strength of imperialism arising from the fact that now centralization has carried finance capital to an even higher level. సామ్రాజ్యవాదుల యొక్క ఘర్షణల మధ్యలోనే ఈ సామ్రాజ్యవాదుల యొక్క కౌగిలి నుంచి బయటపడి, చట్టం నుంచి బయటపడి కొన్ని దేశాలు సోషలిస్ట్ వ్యవస్థలు అనేటువంటి కొన్ని దేశాల్లో ఏర్పరచుకున్నాయి. అలాగే మరికొన్ని దేశాలు అనేటువంటి సామ్రాజ్యవాదుల యొక్క వలసవాద కౌగిలి నుంచి అవి బయటపడి అవి స్వతంత్ర దేశాలుగా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అనేటువంటిది ఉన్నది. ఈ సామ్రాజ్యవాదుల యొక్క దేశాల్లో ఉన్నటువంటి ద్రవ్య పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఇవి ఏర్పడడానికి కారణం పెట్టుబడి కేంద్రీకరణ అనేటువంటిది విపరీతంగా పెరిగిపోయి ఏ దేశానికి సంబంధించిన ద్రవ్య పెట్టుబడి ఆ రకంగా ఆ దేశానికి ద్రవ్య పెట్టుబడి అనేటువంటిది ఏర్పడింది. తర్వాత కాలంలో అది ద్రవ్య పెట్టుబడులు అనేటువంటివి మొత్తంగా ఇవాళ ఏంటంటే ఆనాడు విడిపోయి దేశాల ఆధారంగా ఉన్నటువంటి ద్రవ్య పెట్టుబడులు అన్నీ కూడా క్రమేణా తర్వాత కాలంలో అవన్నీ కూడా కలిసిపోయి ఏకంగా అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిగా ఏర్పడింది. మళ్ళా సామ్రాజ్యవాదం అనేటువంటిది బలాన్ని పుంజుకునే రకంగా అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ద్వారా ప్రపంచం మీద పెత్తనం కొనసాగించడానికి అవి తెలియజేస్తున్నాయి. The desire for domination on the part of imperialism is the same today as it was in Lenin's time. The difference is
imperialism today is much more united compared to Lenin's time, when it was divided into different metropolitan countries and therefore different national finance capitals, and therefore characterized by inter-imperialist rivalry. Given this new situation, therefore, imperialism has been attempting for some time to roll back the loss of control over the world that it had suffered in the period after the Bolshevik Revolution. This rolling back takes two forms today. One is a purely economic form of imposing a neoliberal regime over the entire world, which actually undermines the national sovereignties of the various countries that have been decolonized. The other is unleashing situations of war that can escalate even now into the possibility of a third world war. Both these, unleashing a war and unleashing a neoliberal regime, are ways through which imperialism is trying to recapture the dominance over the entire world that it had once enjoyed. ద్రవ్య పెట్టుబడి అనేది ఏ దేశానికి ఆ దేశానికి ఆధారపడి ఆ దేశానికి సంబంధించినట్టుగా ఉన్నంతకాలం కూడా సామ్రాజ్యవాదుల మధ్య ఘర్షణ అనేటువంటిది ఉందని చెప్పి మనకు తెలుసు. తర్వాత కాలంలో అది అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిగా ఏర్పడిన తర్వాత ఇవాళ మళ్ళీ ఏంటంటే సామ్రాజ్యవాదం బలాన్ని పుంజుకొని తన ప్రపంచం మీద తన పెత్తనాన్ని ఎలాగైనా మళ్ళా వెనక్కి తనకు తెచ్చుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఉంది. దానికి అది రెండు మార్గాలను ఎంచుకోవడం జరిగింది. ఆర్థికంగా తీసుకున్నట్లయితే నయా ఉదారవాద విధానాలని పూర్తిగా ప్రపంచం మొత్తం మీద రుద్దడం ద్వారా తన పెత్తనాన్ని కొనసాగించాలని చూస్తోంది. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాల మధ్య యుద్ధాలని ప్రేరేపించడం ద్వారా ఆ రకంగా ఏంటంటే యుద్ధాల్లో వాళ్ళకి మునిగిపోయేటట్టుగా ఆ రకంగా ఏంటంటే సామ్రాజ్యవాదం తన యొక్క పట్టును పెంచుకోవడం కూడా ప్రయత్నం అనేటువంటి చేస్తుంది. Let me discuss each of these ways. First, neoliberalism basically implies relatively free flows of goods and services and of capital, including finance, across country borders. Now, we have basically a world which is characterized by nation states. We have an Indian state, we have a Polish state, we have a Hungarian state, we have a Mexican state. But on the other hand, if capital, especially finance, is international, if it is globalized, if it can freely move from one country to another with one telephone call, in that case, the nation state becomes enfeebled, incapacitated, weakened vis-a-vis this globalized finance. The nation state has to do whatever globalized finance wants it to do, because in the absence of that, finance will move out of the country and therefore create a serious crisis in it. Therefore, the sovereignty of the nation, the autonomy of the nation state is undermined when the country is opened up to free financial flows. ఇప్పుడు సామ్రాజ్యవాదం తన పెత్తనాన్ని కొనసాగించడానికి లేదా మరింత సంపాదించడానికి చేస్తున్నటువంటి రెండు చర్యలు ఏదైతే చెప్తున్నా అందులో మొదలు తీసుకున్నట్లయితే నయా ఉదారవాద విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాల ద్వారా యొక్క ముఖ్యమైన లక్షణం ఏంటంటే ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా వస్తువులు కానీ సేవలు కానీ పెట్టుబడి కానీ యథేచ్ఛగా ప్రవహించేటట్టుగా చూడాలనేటువంటి నయా ఉదార విధానం యొక్క సారాంశం. ఇందులో కూడా ముఖ్యమైనటువంటిది పెత్తనం చేసేది ద్రవ్య పెట్టుబడి అనేటువంటిది అన్ని దేశాల్లోకి ప్రవహించడం అనేటువంటిది యథేచ్ఛగా జరగాలని చెప్పేసి అది కోరుకుంటూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే దేశాలన్నీ కూడా జాతీయ రాజ్యాలుగా ఉన్నాయి. ఏ దేశానికి ఆ దేశం దానికి ఒక రాజ్యం అంటూ ఉన్నది. ఆ దేశం యొక్క జాతీయ రాజ్యంగా భారతదేశ రాజ్యం, బ్రిటిష్ రాజ్యం ఈ రకంగా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఈ ద్రవ్య పెట్టుబడి అనేటువంటిది ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం అన్ని దేశాలకి కూడా ఒక ఫోన్ కాల్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడి వేరే దేశానికి వెళ్ళిపోయే పరిస్థితి ఉండడంతో అది ఎక్కడెక్కడ వెళ్ళిపోతుందో చెప్పేసినట్టు భయంతో ఇవాళ ఈ దేశాల ప్రభుత్వాలు అన్ని కూడా ఏంటంటే దానికి ఏకంగా లొంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఏంటంటే ఈ దేశాలన్నీ కూడా బలహీన పడిపోతుంది, వీటి యొక్క సార్వభౌమికం కూడా ప్రమాదంలో పడుతుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. I shall give one example of this, let us say from our own country.
In the period before the neoliberal policies came into being, the nation state, the government of the nation state, was providing some kind of support to the entire sector of petty production, small-scale production, peasant agriculture. We had subsidies for various inputs. We had assured remunerative prices for outputs. We had remunerative prices being assured even for cash crops. We had tea board, coffee board, rubber board, coir board, all the various boards which intervened whenever the prices tended to crash for these commodities. We had protection of the petty production sector from international competition. When world prices crashed, domestic prices did not crash because we could prevent imports of these commodities from outside and suitably adjust the tariff rates. We had investment in irrigation, which was undertaken by the state, unlike in the colonial period. We had research and development being carried out by the state in public sector laboratories, and the results of this research and development into better agricultural practices were disseminated through an enormous extension system which the country had developed after independence. నయా ఉదార విధానాలు అమలు చేయక ముందు అమలు చేయడానికి ఎప్పుడు అమలు చేస్తున్న దానికి ఒక మంచి ఉదాహరణ భారతదేశాన్ని తీసుకోవచ్చు. నయా ఉదారవాద విధానాలు అమలు కాకముందు దాని ముందు కాలంలో తీసుకున్నట్లయితే అప్పుడు మన దేశంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఉత్పత్తిదారులకి, వ్యవసాయదారులకి అందరికీ కూడా మద్దతు అనేటువంటిది ఇవ్వడం, ఆర్థికంగా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం అనేటువంటిది చేస్తూ వచ్చింది. అలాగే వాళ్ళ మదుపులు అనేటువంటివి కూడా రైతుల యొక్క పెట్టుబడులకి వాటికి కూడా సహకారం అనేటువంటిది ప్రభుత్వం ఇస్తూ కూడా వచ్చింది. అలాగే పరిశోధనలు వాటిలో కూడా ప్రభుత్వమే ఆ రకంగా పెట్టుబడులు పెట్టి పరిశోధనలు ఎక్కువ చేయడం ద్వారా కొత్త కొత్త వరి వంగడాలు వాటిని కూడా సృష్టించడం అనేటువంటిది కూడా జరిగింది. అలాగే మన యొక్క నీటిపారుదల సౌకర్యాలన్నీ కూడా పెరిగేటట్టుగా ప్రాజెక్టులు కట్టడం అనేది కూడా ప్రభుత్వం అనేటువంటి చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వాటితో పాటుగా ఏంటంటే వ్యవసాయ పంటలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా వాణిజ్య పంటలతో సహా అన్నిటికీ కూడా మద్దతు ధర ఇవ్వడం, గిట్టుబాటు ధర కల్పించేటట్టుగా ప్రభుత్వం అనేటువంటి ఆ రోజున జోక్యం చేసుకునే పరిస్థితి ఉండేది. వాణిజ్య పంటలు అనేటువంటి కూడా ఎప్పటికప్పుడు అంతర్జాతీయ మార్కెట్తో ఒడిదుడుకులుగా లోనట్లయితే ఇక్కడ ధరలు అనేటువంటి పడిపోతాయి. కాబట్టి అవి పడిపోకుండా ఉండి వీళ్ళందరినీ రక్షించాలంటే మాత్రం ప్రభుత్వం ఆ రోజున జోక్యం చేసుకుని ఖచ్చితంగా వాటికి మద్దతు ధర కల్పించేటట్టు కూడా చేసినటువంటి పరిస్థితి అనేటువంటిది ఉన్నది. కాబట్టి నయా ఉదారవాద విధానాలు అమలుకి ముందు కాలంలో తీసుకున్నట్లయితే ప్రభుత్వం అనేటువంటిది జోక్యం చేసుకుని ఈ దేశంలో ఉన్నటువంటి పేదలు లేకనేమో చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, వ్యవసాయదారులు వీళ్ళందరికీ కూడా వాళ్ళకి మద్దతుగా నిలబడడం అనేటువంటి జరుగుతూ వచ్చింది. Not all peasants benefited from these measures. Not all benefits were equally distributed. Obviously, the rich peasants, the better off segments of the rural population were the main beneficiaries of it. But nonetheless, there was this system in place. Similarly, a part of the cotton cloth output of the country was reserved for the handloom sector, so that handlooms could not just be removed. All these measures of support are now gone. This entire sector has now been opened up for encroachment by big capital. Now this is something which is obvious in the case. Subsidies have been whittled down, curtailed in the name of managing the fiscal resources of the country. That basically we cannot have a large fiscal deficit, therefore we have to cut back government expenditures. The area where we cut back government expenditures is in subsidies, including in subsidies on agricultural inputs. Support prices for cash crops have been abandoned for quite some time. They were sought to be abandoned for food grains, but because of the year-long peasant agitation, farmers' agitation, that was prevented. But the government is still committed to removing these support prices.
Research now into new agricultural practices comes not from the public laboratories, but comes now from multinational corporations, from agribusiness. Agribusiness and domestic monopolists, which earlier were not allowed to have a direct relationship with the peasantry, now are allowed to have direct relationships with the peasantry, and the state no longer really counts in providing the better agricultural practices and so on. And what is more, the privatization of education and health services has raised not only the cost of production of the farmers, but it has raised the cost of living as well, because of which now farming has ceased to be profitable for, or even viable for, a large segment of the peasant population. అయితే ఆనాడు ప్రభుత్వం జోక్యం చేసుకుని మద్దతు ధరలు ఇచ్చిందని చెప్పేసి మనం అనుకున్నా సరే, అది అందరు రైతాంగానికి అందిందని చెప్పేసి మనం అనుకోవడం లేదు. ఎక్కువ భాగాన్ని ధనిక రైతులు, అంతకన్నా పెద్దవాడు మాత్రమే సంపాదించుకున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వ జోక్యం అయినటువంటిది ఆ రోజున ఉన్నది. అలాగే సబ్సిడీలు అయినటువంటి కూడా ఆ రోజున కొనసాగడం జరిగింది. అలాగే చేనేత పరిశ్రమ కూడా బట్టల ఆటలు ఇవ్వడం అనేటువంటి ప్రభుత్వం చేస్తూ వచ్చింది. కానీ నయాదు ఉదారవాద విధానాలు వచ్చిన తర్వాత ఇవన్నింటిలో కూడా కోతలు అనేటువంటివి ఎక్కువైపోయాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. సబ్సిడీలు అనేటువంటి తీసేశారు. సబ్సిడీలు తీయకపోతే ఏముందంటే, ప్రభుత్వమే కానీ ఖర్చు కానీ పెరిగినట్లయితే ద్రవ్యలోటు మరింత పెరుగుతుంది. ద్రవ్యలోటు పెరగడం అనేటువంటిది అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి ఇష్టం లేదు. కాబట్టి ద్రవ్యలోటు తగ్గించాలనేటువంటిది ఒక కండిషన్ గా పెట్టడం తోటి ద్రవ్యలోటు తగ్గించడం కోసం పేద ప్రజానీకం మీద, వ్యవసాయం మీద, వాటి మీద పరిశోధనలు పెట్టే ఖర్చు అనేటువంటిది రోజు రోజుకి కూడా తగ్గించడం జరుగుతుంది. దీనివల్ల సబ్సిడీలో కోత అనేటువంటిది ఏర్పడుతుంది. అలాగే విద్య, వైద్యం ఈ రెండు కూడా ఖరీదు అయిపోతున్నాయి. రెండు కూడా ప్రైవేట్ పరం అయిపోవడం అనేటువంటి జరిగింది. దీనివల్ల వ్యవసాయం కూడా ఉత్పత్తి అనేటువంటిది కూడా ఖర్చు పెరుగుతుంది, చాలా భారం అవుతుంది. రెండో పక్కన రైతాంగం కూడా విద్యా వైద్యాన్ని కూడా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. రైతులందరూ కూడా ఇవాళ దెబ్బతిన పరిస్థితి అనేటువంటిది కూడా ఉన్నదని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ రంగం పెట్టే ఖర్చు అనేటివి కూడా తగ్గించేస్తున్నారు. ఇంతకుముందు పరిశోధనలు అనేటువంటి ప్రభుత్వ సంస్థలే చేస్తూ వచ్చాయి. ఇవాళ పరిశోధనలు అనేటువంటి ప్రైవేటు సంస్థలకి అప్పచెప్పడం అనేటువంటి కూడా జరిగింది. This has manifested itself, on the one hand, this unviability of peasant agriculture has manifested itself on the one hand in a large number of farmers' suicides. Suicides particularly in cash crops, but even in food grains. Secondly, it has manifested itself in a significant migration from the countryside to the towns and cities in search of jobs which are non-existing. You have between 1991 and 2011, 14 million cultivators the number of cultivators has fallen by 14 million between these two censuses. As you know, we haven't had a census after that. Now, the number of cultivators falling implies that some of them may have been driven to the ranks of agricultural laborers, but others have migrated to the cities in search of jobs. ఈ కాలంలో తీసుకున్నట్లయితే రైతు వ్యవసాయం అనేటువంటిది భద్రంగా ఉండే పరిస్థితి అనేటువంటిది లేదు, దెబ్బతింటోంది అసలు. అలాగే ఏంటంటే ఈ కాలంలోకి తీసుకున్నట్లయితే రైతులు ఈ వ్యవసాయం ఎప్పుడైతే దెబ్బతింటుందో, రైతాంగం వ్యవసాయం చేయలేక, చేసిన అప్పు తీర్చలేక ఆత్మహత్యలన్నీ కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి అనేటువంటి ఉన్నది. అలాగే ఇవి రైతాంగం వ్యవసాయం చేయడం వల్ల ఎటువంటి లాభం లేదని చెప్పేసి పట్టణాలకు వలసలు వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగా పెరుగుతోంది. వలస కార్మికుల సంఖ్య పట్టణాల్లో పెరుగుతోంది. మనం కానీ తీసుకున్నట్లయితే 1991 నుంచి 2011 లోపల 1.4 కోట్ల మంది ఆ రకంగా ఏంటంటే వ్యవసాయాన్ని విడిచిపెట్టేసి ఇతర పనులకు వెళ్ళిపోవడం అనేటువంటి కూడా జరిగింది. In the cities and towns, on the other hand, even in a country like India, where the growth rate under neoliberalism, the growth rate of GDP, gross domestic product, is claimed to have accelerated significantly compared to the earlier period, actually the employment growth has come down. Therefore, there are not enough jobs for the people whose numbers are increasing anyway, and certainly not enough jobs for those who have migrated from the villages. For instance,
One of the reasons for this is that when you have a removal of trade restrictions, competition between countries increases greatly. And therefore, technological change, the pace of technological change increases greatly. If you don't introduce a new technique, in that case, your market is going to be taken over by the Indonesians, by the Malaysians, by the Bangladeshis, by whoever it is, by the Chinese. And therefore, every country is then in a race to introduce technological progress in order to defend its market for its own producers, for its own monopolies. That being the case, the rate of growth of labor productivity increases quite significantly. When you have the rate of growth of labor productivity increasing, the rate of growth of employment comes down. The rate of growth of employment is nothing else but the rate of growth of output minus the rate of growth of labor productivity. Even if output growth rate accelerates, if you have an even rate of acceleration in the rate of growth of labor productivity, which is what has happened, then you find that employment growth rate comes down. In India, employment growth rate in the neoliberal period has been less than the natural population growth rate and therefore the growth rate of the workforce. Therefore, the labor reserves, the proportion of labor reserves to total workforce has actually increased. ఈ నయావోదాన విధానాల యొక్క కాలంలో తీసుకున్నట్లయితే అంతకుముందు పరిస్థితితో పోల్చినట్లయితే స్థూల జాతీయోత్పత్తి రేట్ అనేటువంటిది పెరిగినట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ అదే సమయంలో ఈ స్థూల జాతీయోత్పత్తి రేటు పెరిగినా సరే ఉపాధి రేటు మాత్రం, అంటే ఉద్యోగాలు వచ్చే రేటు మాత్రం పెరగలేదు, తగ్గిపోతున్నటువంటి పరిస్థితి అనేటువంటిది ఉన్నది. దీనికి కారణం వ్యవసాయం దెబ్బతింది, ఆ రకంగా వాళ్ళు పట్టణాలకి వలసలు వచ్చేయడం అనేటువంటిది ఒకటైతే, రెండోది నయా ఉదార విధానాల కాలంలో వాణిజ్యం మీద ఉన్నటువంటి ఆంక్షలను ఎత్తేయడం వల్ల ఇతర దేశాల నుంచి, ముఖ్యంగా అభివృద్ధి చెందినటువంటి దేశాల నుంచి కూడా సరుకులు అనేటువంటి ఎప్పటిముప్పటిగా వచ్చేస్తున్నాయి. వాళ్ళందరూ కూడా అక్కడేమో అత్యంత అధునాతనమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించి తయారు చేస్తున్నారు. కాబట్టి ఆ వస్తున్నటువంటి సరుకులతో పోటీ పడాలంటే మనం కూడా ఆ రకంగా అత్యంత అధునాతనమైన టెక్నాలజీని మనం కూడా వినియోగించాల్సి వస్తుంది. దానివల్ల అత్యంత అధునాతనమైన టెక్నాలజీని ఉపయోగించడం వల్ల ఇంతకుముందు పనిచేస్తున్నటువంటి కార్మికుల సంఖ్య కన్నా కూడా ఈ రోజు పనిచేస్తున్న కార్మికుల సంఖ్య రోజు రోజు కూడా తగ్గిపోతుంది. దీనివల్ల ఏంటంటే అత్యంత అధునాతనమైన టెక్నాలజీ రావడం వల్ల శ్రమ ఉత్పాదిత రేట్ అనేటువంటిది పెరుగుతుంది, కానీ ఉపాధి రేటు మాత్రం పెరగట్లేదు మనం అర్థం చేసుకోవాలి. ఉత్పత్తి యొక్క రేటుకి లేకపోతే శ్రమ ఉత్పాదిత రేటుకి మధ్య తేడా అయ్యే ఉపాధి రేటు, ఇవాళ ఉపాధి రేటు అనేటువంటిది పెరగటం లేదు. భారతదేశంలో ప్రతి సంవత్సరం జనాభా ఎంత రేటు పెరుగుతుందో అంత రేటున ఉపాధి రేటు అనేటువంటిది పెరగటం లేదని మనం అర్థం చేసుకోవాలి. The increase in the proportion of labor reserves in the total workforce does not necessarily mean that the proportion of the unemployed to the employed increases. Typically, we do not have in our country a lot of people who are either wholly employed or wholly unemployed. What we have is everybody being partly employed, partly unemployed. About 96% of the population is partly employed, partly unemployed. They go out to work every day on, let's say, 3 days of the week. They find work. On other 3 days, they don't find any work. It is the number of days they don't find work, the number of hours when they don't find work, which actually increases when you have a rise in labor reserves, which is why it does not necessarily always get captured in unemployment rate. ఇతర దేశాల్లో అలా కాకుండా మన భారతదేశంలో ఏంటంటే పూర్తిగా ఉద్యోగాలు చేసేవాళ్ళు, అసలు ఏ ఉద్యోగం లేని వాళ్ళు అనేటువంటి పరిస్థితి అనేటువంటి భారతదేశంలో లేదనమాట. ప్రతి వాళ్ళు కూడా ఎంతో కొంత పని చేసుకుంటూ బతకడానికి ప్రయత్నం చేయడం అనేటువంటి, అంటే పాక్షికమైనటువంటి ఉపాధితోటే ఆ రకంగా బతుకులు వెళ్లదీయడానికి ప్రయత్నం అనేటువంటిది చేస్తున్నారు. 96% మంది ఆ రకంగానే చేస్తున్నారు. వారంలో కొన్ని రోజులు పని ఉండి కొన్ని రోజులు పని లేకపోవడం, లేదా ఒక రోజులో కొన్ని గంటలు పనిచేసి ఇంకొన్ని గంటలు మరికొన్ని మిగిలిన గంటలు పని లేకుండా ఉండడం. అంటే చూస్తే
పని చేస్తున్నట్టే కనిపిస్తుంది, కానీ వాళ్ళకి సరైనటువంటి జీవన అవసరాలు తీరేటట్టుగా లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మన భారతదేశంలో చూసినట్లయితే పాక్షికమైనటువంటి ఉపాధితో ఎక్కువ మంది బతుకుతున్నారని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. When you have a rise in labor reserves as a proportion of the workforce, even those who are permanently employed or who have some greater permanency in their employment, their wages don't rise, because naturally their bargaining strength gets weakened. At the same time, those who do not find adequate amount of employment, when they are looking for employment, when their days of employment fall, their incomes fall. So the working people, taking the working people, a term used by Lenin to include workers, peasants, fishermen, craftsmen, all the petty producers and the workers, taking the working people as a whole, there is a reduction in the per capita real income of the working people, even when the country is experiencing high GDP growth. మన భారతదేశంలో పని కావాల్సిన వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండి పని చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉండడంతో, అందులో ముఖ్యంగా పోనీ శాశ్వత స్వభావం కలిగిన పనులు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా కూడా ఈ ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండడంతో ఈ పనిచేస్తున్న కార్మికుల యొక్క బార్గెనింగ్ కెపాసిటీ అనేటువంటిది, వ్యవసాయాల హక్కు ఏదైతే ఉంటుందో అది బలహీన పడిపోతున్న పరిస్థితి ఉన్నది. దానివల్ల జీతాలు పెరగటం లేదు కదా, తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. Because of this, one result we find is a tremendous increase in income inequality. In fact, according to an estimate made recently, the share of the national income going to the top 1% of the population is higher today than at any time over the last 100 years. You know, in the last 100 years, we had Rajas, Maharajas and so on. But even so, the share of the top 1% today is higher. It's 22.4% of national income, higher than at any time in the last 100 years. What is more, it has increased dramatically during the neoliberal period. In 1982, it was about 6%. Now, as I said, it is 22.4%. So there's an increase, a dramatic increase in the share of 1%, top 1% of the population. And this is entirely for the reasons that I'm talking about. Productivity is rising, but on the other hand, the real incomes of the working population, per capita real income, is not rising. Therefore, the share of surplus rises, what Marx would have called the share of surplus value. And because of the rise in the share of surplus value, you find that the top 1% of the population is now able to acquire a much larger proportion of the national income. ఈ నయా ఉదాహరణ ఫలితం మనం చూసినట్లయితే మన భారతదేశంలో ఆదాయ అంతరాలు అనేటువంటిది మున్నెన్నడూ లేనంతగా విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి అనేటువంటిది ఉన్నది. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ ఆదాయంలో ఎక్కువ శాతం భాగం ఏంటంటే 1% ఉన్నటువంటి అత్యంత సంపన్నుల చేతుల్లోకి వెళ్తుందని మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ 1% ఉన్నటువంటి సంపన్నుల చేతుల్లో 22.4% పైగా సంపద అనేటువంటిది పోగుపడుతుంది. ఆ రకంగా ఏంటంటే ఆదాయ అంతరాలు అనేటువంటి విపరీతంగా పెరుగుతున్నాయి. గత 100 ఏళ్లలో లేని రీతిలో ఇవాళ ఈ ఆదాయ అంతరాలు అనేటువంటి విపరీతంగా పెరిగాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. 1981 ప్రాంతాల్లో తీసుకున్నట్లయితే ఇదే 1% ఉన్నటువంటి అత్యంత సంపన్నుల చేతిలో 6% మాత్రమే సంపద అనేది ఉంటూ వచ్చింది. కానీ ఈ రోజుగా తీసుకున్నట్లయితే అదే 1% చేతుల్లో 22.4% పైగా సంపద అనేటువంటి కేంద్రీకృతం అవుతుంది. దీనివల్ల ఆదాయ అంతరాలు పెరుగుతున్నాయి. జాతీయ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని వాడే చేజిక్కించుకున్నటువంటి పరిస్థితి అనేటువంటిది ఉన్నది. ఉత్పత్తి పెరుగుతోంది కానీ శ్రమజీవుల యొక్క నిజ వేతనాలు అనేటువంటి మాత్రం పడిపోతున్నాయని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. This increase in inequality implies that demand does not increase, because if you take 1 rupee from a working man and give that 1 rupee to the capitalist, then the working man's consumption goes down by virtually that entire 1 rupee.
while the capitalist consumption does not increase by 1 rupee, it increases by, let us say, 40 paise, 50 paise, whatever. So every such redistribution of income has a demand contracting effect, which therefore pushes the economy into a crisis. When you have demand not growing, unutilized capacity increases, therefore investment also tends to come down. For all these reasons, you find that the economy then begins to stagnate. This is happening all over the world, not just in India. This is happening all over the world, and therefore the world economy has moved into a stagnation, which even right-wing American economists are talking about a secular stagnation. ఈ ఆదాయంతరాలు విపరీతంగా పెరగడం వల్ల వచ్చే ఫలితం ఏంటంటే దీనివల్ల డిమాండ్, ఉత్పత్తి అయిన సరుకులు కొనేవాళ్ళ సంఖ్య అనేటువంటిది రోజు రోజు కూడా తగ్గిపోతుంటుంది, డిమాండ్ పడిపోతూ ఉంటుంది. ఎందువల్ల నువ్వు ప్రభుత్వంగా నువ్వు కానీ కార్మికుల దగ్గర నుంచి శ్రమజీవుల నుంచి ₹1 తీసుకుని అది పెట్టుబడిదారుడికి కానీ లాభంగా వచ్చేటట్టుగా నువ్వు చేసినట్లయితే ఆ ₹1 వాడి చేతిలో ఉంచుకుంటాడు తప్ప వాడేమీ ఖర్చు పెట్టడు. అదే ఒక పేదవాడికి కానీ ఒక శ్రమజీవికి కానీ ₹1 ఇచ్చినట్లయితే సరుకులు కొనడం అనేటువంటిది కూడా జరుగుతుంది అనమాట. కాబట్టి ఇవాళ ఏమవుతుందంటే జాతీయ ఆదాయంలో ఎక్కువ భాగం 1% సంపన్నుల చేతుల్లోకి పోతూ ఉండడంతో ఉత్పత్తి అయిన సరుకులు అనేటువంటివి అమ్ముడవుతున్న పరిస్థితి అనేటువంటిది లేదు. ఎప్పుడైతే ఉత్పత్తి అవుతున్న సరుకులు అమ్ముడవటం లేదో, ఏ ఫ్యాక్టరీల యొక్క వ్యవస్థాపక సామర్థ్యం ఏదైతే ఉందో దాన్ని కుదించుకోవాల్సిన పరిస్థితి అనేటువంటిది ఉంటుంది. వ్యవసాయ సామర్థ్యం ఎప్పుడైతే తగ్గిపోయిందో ఫ్యాక్టరీలు అనేటువంటి కూడా దాని యొక్క ఎంత మేరకు అయితే పనిచేయాలి అంత మేరకు పనిచేయనటువంటి పరిస్థితి అనేటువంటిది ఉన్నది. ఇది ఒక భారతదేశంలోనే కదా, ప్రపంచం మొత్తం మీద ఇటువంటి పరిస్థితి అనేటువంటిది ఉన్నది. దీన్నే ఆర్థిక శాస్త్రవేత్తలు నిలకడగా ఉన్నటువంటి స్టాగ్నేషన్ అని చెప్పేసి అనడం అనేటువంటి జరుగుతుంది. Every period of crisis and stagnation of this sort creates a tendency towards fascism. Therefore, today, the fact that all over the world, including in India, you have this tendency towards fascism is really a reflection of the crisis to which neoliberal capitalism has entered. You look at America, you look at Brazil, you look at Argentina, you look at Turkey, you look at Hungary, you look at Poland, you look at India, you look at France, where the fascists are not in power, but nonetheless very powerful. You look at Germany, you look at Britain. In all these countries, there is an emergence of neo-fascism, powerful emergence of neo-fascism, which, to my mind, is a reflection of the crisis into which world capitalism has shrunk in the neoliberal period. ఈ నయావధాన ఫలితంగా సంక్షోభం మాధ్యమైనటువంటి ఒకదాంతరతో వస్తుండడంతో తప్పకుండా ఇది ఫాసిజంలోకి వెళ్ళక తప్పదు. ఇప్పటికే ప్రపంచం మొత్తం మీద అనేకమైన దేశాల్లో ఫాసిస్ట్ శక్తులు అధికారంలో రావడం కానీ అవి పొంచి ఉన్నటువంటి పరిస్థితి అనేది ఉన్నది. అది అమెరికా అయినా లేకపోతేనేమో అర్జెంటీనా అయినా, చిలీ అయినా, భారతదేశం అయినా, బ్రిటన్ అయినా, ఫ్రాన్స్ లో అధికారంలో రాకపోవచ్చు కానీ అక్కడ కూడా ఫాసిస్ట్ శక్తులు అనేటువంటి తలెత్తున్నాయి. అలాగే జర్మనీ కానీ, గ్రీస్ కానీ ఈ దేశాలన్నింటిలో కూడా ఇవాళ ఫ్యాసిస్ట్ శక్తులు అనేటువంటి అధికారంలో వచ్చినటువంటి పరిస్థితి అనేది ఉన్నది. This fascism has certain clear characteristics which are the same as the fascism in the 1930s. The first is that it is very closely aligned with monopoly capital. That basically fascism is one in which the fascist elements exist in most modern societies, all modern societies, modern capitalist societies. But they exist as fringe elements. They're not powerful, they're not significant. But they become powerful and significant only when they get the support of monopoly capital, financial support and media support to project them, to come center stage. Why do they project them? In order to ensure that the hegemony of monopoly capital is not threatened by the unemployment and crisis and stagnation which is afflicting the economy. The second characteristic of fascism is, of course, to change the discourse away from issues of living, issues of material conditions of life, issues of employment, unemployment, to issues like against the other. It could be a religious minority, it could be immigrants,
it could be a racial minority, it could be an ethnic minority, and so on. Therefore, the whole effort of fascism is to change the discourse against the other, in quotation marks. The third feature of fascism is, of course, repression by the state. That is obvious. The fourth feature is repression by the state is accompanied by repression by fascist vigilant thugs in the on the streets. And the other feature which is very important in fascism is the promotion of a personality cult around the leader, the Führer, the liberator, sometimes God. So that basically all these features of fascism you find in India. They exist in varying degrees in other countries, but in India you find all these features of fascism. And I believe this fascism, the upsurge of fascism all over the world, is really a reflection of the economic crisis that has afflicted world capitalism. ఈ ఫ్యాసిజం అనేటువంటిది ఇవాళ ఫ్యాసిజం అవ్వచ్చు, లేకపోతే రెండో ప్రపంచ యుద్ధం ముందు ఉన్నటువంటి ఫ్యాసిజం అవ్వచ్చు, రెండింటి యొక్క లక్షణాలు మాత్రం ఒకలాగే ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. ఈ ఫ్యాసిస్ట్ శక్తులు అనేటువంటివి ఈ గుత్త పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా సన్నిహితంగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడైనా సరే ఏంటంటే ఆధునికమైనటువంటి సమాజాలు అన్నింటిలో కూడా ఫ్యాసిస్ట్ శక్తులు అనేటువంటివి ఉంటూనే వస్తాయి. అవి ఎప్పుడు కూడా ఏంటంటే అంచుల్లో ఉంటాయి, పొలిమేరల్లో ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే పరిస్థితులు కానీ వాటికి అనుకూలమైన పరిస్థితి వచ్చే టైంకి తప్పకుండా అవి ముందుకు రావడం జరుగుతుంది. నిరుద్యోగం పెరిగిపోవడం, సంక్షోభం పెరిగిపోవడం, ఆకలి చావులు పెరిగిపోవడం, వీటన్నిటితో కూడా ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతున్నప్పుడు ఈ ఫాసిస్ట్ శక్తులు ముందుకు వస్తాయి. కొత్త పెట్టుబడిదారులు తమ యొక్క లాభాలు పెంచుకోవాలన్నట్లయితే మాత్రం వాళ్ళ యొక్క దోపిడీ పెంచుకోవాలంటే ఇటువంటి శక్తుల యొక్క అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఆ రకంగా ఏంటంటే ముందుకు తీసుకొచ్చి అధికారంలో వచ్చినట్టుగా చేయడం అనేటువంటిది జరుగుతుంది. రెండోది ఏంటంటే ఫాసిస్ట్ శక్తులకి ఈ కార్పొరేట్లు, మల్టీనేషనల్స్ లేకనేమో మిగిలినటువంటి మీడియా యొక్క సహకారమైనటువంటిది కూడా ఉంటూ వస్తుంటుంది. అలాగే ప్రభుత్వం యొక్క అణిచివేత అనేటువంటిది కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం యొక్క అణిచివేతే కాదు, ఈ ఫాసిస్ట్ గోండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏకంగా దేశంలో మీద పడి దీన్ని వ్యతిరేకించే వాళ్ళందరినీ కూడా హతమార్చడం అనేటువంటిది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైతే సంక్షోభం పెరుగుతుందో, నిరుద్యోగం పెరుగుతుందో, ధరలు పెరుగుతుందో, ఆకలి చావులు పెరుగుతున్నాయో అప్పుడు ఇటువంటి సమస్యలని గురించి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం మనము వాళ్ళు లేకనేమో మైనార్టీలు అని చెప్పి, లేకనేమో పలానా ప్రాంతం వాళ్ళని చెప్పి, పలానా జాతి వాళ్ళని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టడం ద్వారా ఏకంగా ఏంటంటే మొత్తం చర్చ అంతటిని కూడా ప్రజల యొక్క దృష్టి అంతటిని కూడా మళ్లించడానికి కూడా ప్రయత్నం చేయడం అనేటువంటి కూడా ఫ్యాసిజం యొక్క లక్షణాలను అర్థం చేసుకోవాలి. There is, however, one big difference between 1930s fascism and now, which must be noted. In the 1930s, when the fascist governments came to power in Japan, in Germany, those governments engaged in large-scale deficit financing. They resorted to large-scale fiscal deficit in order to increase government expenditure for armaments, for arming themselves, for rearming themselves, enlarging their military expenditure, military might, because of which they came out of the Great Depression of the 1930s. In fact, the fascist countries were the first to come out of the Great Depression of the 1930s. Therefore, even though fascism led these countries to war, there was a period before the war had begun, or before the war had really begun in a way to affect people's lives, when the fascist governments were acquired some popularity because they had overcome unemployment. Today's fascism cannot do that, because today's fascism, as I mentioned, occurs in a situation where you have the nation state confronting international finance capital. Now, finance capital does not like fiscal deficits. It does not like taxing capitalists to enlarge government expenditure, because if they would tax capitalists, you tax the rich, you tax the financiers themselves. Therefore, the two ways of raising government resources for increasing government expenditure are both foreclosed in today's context. If you tax the working people, which is allowed by neoliberalism,
to enlarge government expenditure, that does not get you out of the crisis. Because after all, their consumption goes down by the same amount as the government's demand goes up. Therefore, today's fascism is incapable of getting these economies out of the crisis. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆనాటి ఫాసిజానికి ఈనాటి ఫాసిజానికి ఒక ప్రత్యేకమైన తేడా ఉంది, కీలకమైన తేడా ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఆనాడు ఫాసిస్ట్ శక్తులు ఏవైతే అధికారంలోకి వచ్చాయో ఆనాడు ప్రపంచం మొత్తాన్ని వాళ్ళు ఆక్రమించుకోవాలన్నటువంటి తాపత్రయంతో వాటి యొక్క ప్రభుత్వాలన్నీ కూడా లోటు బడ్జెట్ ని ప్రోత్సహించాయి. అలాగే ఆయుధాల మీద ఎక్కువ ఖర్చు పెట్టాయి, మిలిటరీ మీద ఎక్కువ ఖర్చు పెట్టడం మొదలెట్టే. ఎప్పుడైతే ఆయుధాల మీద మిలిటరీ మీద ఎక్కువ ఖర్చు పెట్టారో ప్రజల చేతుల్లోకి డబ్బులు వచ్చాయి, ఆయుధ ఫ్యాక్టరీలు బాగా రన్ అయ్యాయి, దానివల్ల పని లేని వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చాయి. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఉన్న ప్రజానీకం ఫాసిజాన్ని స్వాగతించారని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే అందరికీ ఉద్యోగాలు వచ్చాయి. ఆ ప్రపంచంలో తీసుకున్నట్లయితే ఆనాడు గ్రేట్ డిప్రెషన్ ఏదైతే ఉందో ఆ డిప్రెషన్ నుంచి మొట్టమొదటి బయటపడింది మాత్రం ఫాసిస్ట్ దేశాలే. ఎందువల్లంటే ఆయుధాల మీద ఎక్కువ ఖర్చు పెట్టడం, ఆయిల్ ఫ్యాక్టరీలు ఎక్కువ తెరవడం, దానివల్ల కార్మికులు ఉద్యోగాలు రావడం, దానివల్ల ఉత్పత్తి అయిన సరుకులు డిమాండ్ పెరగడం, వీటన్నిటి వల్ల కూడా అది సంక్షోభం నుంచి బయటకు వచ్చేసాయి అనమాట. ఎందుకంటే ఆ రోజున అది లోటు బడ్జెట్ కి అనుమతి ఉన్నది, అలాగే ద్రవ్య లోటు అనేటువంటి కూడా ఎంతైనా సరే పెరగడానికి అవకాశం అనేది ఉన్నది. కానీ ఈనాడు పరిస్థితి వేరు. నయా ఉదార విధానాలు అమలైనటువంటి ఈ కాలంలో అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడే అన్ని దేశాల మీద పెత్తనం చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఏ దేశము కూడా ద్రవ్య లోటు పెరగడానికి వీల్లేదు, లోటు బడ్జెట్ ఉండడానికి వీల్లేదు. ద్రవ్య లోటు అనేటువంటిది అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి ద్రవ్య లోటు అనేటువంటిది ఇష్టం ఉండదు అనమాట. ఎందుకంటే ద్రవ్య లోటు పెరిగినట్లయితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది కాబట్టి ద్రవ్య లోటు ఎలా పెరుగుతుందంటే ప్రజల కోసం ఎక్కువ ఖర్చు పెడితే లోటు పెరగడానికి అవకాశం ఉంది. కానీ ప్రభుత్వాన్ని ఆ రకంగా చేయనివ్వకుండా, అంటే ఇవాళ జాతీయ రాజ్యాలు ఏవైతున్నాయో ఆ జాతీయ రాజ్యాలు ఆ దేశంలో ఉన్న ప్రజల కోసం ఖర్చు పెట్టడానికి కూడా అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి అనేటువంటిది ఒప్పుకోదు. కాబట్టి ద్రవ్య లోటు పెంచడానికి లేదు. కానీ రెండో పక్కన తన యొక్క ఆదాయ వనరులు పెంచుకుందాం అనుకున్నట్లయితే పెట్టుబడిదారుల మీద పన్ను వేసినట్లయితే ప్రభుత్వం యొక్క ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. కానీ పెట్టుబడిదారుల మీద పన్ను వేయడానికి అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి అనేది ఒప్పుకోదు. సంపన్నుల మీద పెట్టుబడిదారుల మీద పన్ను వేయడానికి అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఒప్పుకోదు. మరి ఎవరి మీద పన్ను వేయాలి? ఇంకా వనరులు పెంచుకోవాలంటే కార్మికుల మీద, శ్రమజీవుల మీద వేయాలి. కార్మికుల మీద, శ్రమజీవుల మీద కానీ పన్నులు వేసినట్లయితే డిమాండ్ ఇంకా పడిపోతుంది. ఎందువల్లంటే వాళ్ళు ఖర్చు పెట్టేదంతా కూడా ఆహారం కోసమే ఖర్చు పెడుతుంటారు. మళ్ళీ వాళ్ళ మీద కానీ పన్ను వేసినట్లయితే వాళ్ళ యొక్క ఆదాయం ఇంకా తగ్గిపోయి ఖర్చు పెట్టే అమౌంట్ అనేది తగ్గిపోతుంటుంది. కాబట్టి ఇది మరింత సంక్షోభంలోకి నెట్టబడుతుంది. కాబట్టి నయా ఉదారవాద విధానాలు అనేటువంటిది మాత్రం ఈ సంక్షోభం నుంచి బయటపడే పరిస్థితి అనేటువంటిది లేదని మనం అర్థం చేసుకోవాలి. Since neoliberalism has led mankind into this crisis and stagnation, since fascism has thrived in this period of crisis and stagnation with the support of monopoly capital and therefore of international finance capital, to overcome fascism, you require to overcome neoliberalism. Fascism itself cannot overcome the crisis. To overcome fascism, you have to overcome the crisis, and to overcome the crisis, you have to go beyond neoliberalism. Therefore, we are in a situation where imperialist attempts to establish their hegemony through centralization of capital, giving rise to international finance capital, to establish the hegemony of international finance capital against the whole process of decolonization and the whole process of mankind's effort to shake off imperialism. That effort has, on the one hand, produced a fascism from which it appears you can escape for some time, but you cannot escape until you have completely shaken off the system. నయా ఉదారవాద విధానాల వల్ల సంక్షోభాలు వస్తున్నాయి. సంక్షోభాలు, మాంద్యాలు ఒకదాని వెంట వస్తూ అదేంటంటే ఫాసిజానికి దారితీస్తుంది. దీనికి పెట్టుబడి కేంద్రీకరణ, కొత్త పెట్టుబడిదారులు ఏర్పడడం, అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి అది రూపం చెంది ఆ రకంగా ఏంటంటే ఫ్యాసిస్ట్ శక్తులు అనేటువంటి వాళ్ళ రంగంలోకి వస్తున్నాయి. నువ్వు ఫ్యాసిజం నుంచి బయటపడాలంటే మాత్రం ఆ ఫ్యాసిస్ట్ శక్తులను ఓడించినందుకు మాత్రం సరిపోదు. ఎందువల్ల ఫ్యాసిజంకి మూలాలు ఎక్కడున్నాయంటే నయా ఉదార విధానంలో సంక్షోభం ఆ ఫ్యాసిజం రావడానికి మూల కారణం. కాబట్టి నువ్వు ఫ్యాసిజాన్ని బయటపడాలంటే ఆ నయా ఉదార విధానాలను కూడా త్రిప్పి కొడితేనే ఈ రెండింటి నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది. On the other hand,
not only has imperialism pushed mankind or imperialist attempt, as I said, to reassert their hegemony has pushed mankind towards fascism, but at the same time, it is pushing mankind towards war. Let me take the two cases where now there is a real threat of the war escalating into a world war, escalating into possible nuclear confrontations. Let's take the case of Ukraine. After the collapse of the Soviet Union, the United States basically virtually took over the Russian economy and society. A group from Harvard University went over to Russia in order to advise them about what to do vis-a-vis their economy. Okay. At the same time, Boris Yeltsin, who was the new president of Russia, moved around with an army of CIA agents around him. Virtually, the Russian society and economy was being run by the American deep state. When therefore Putin came to power, Putin is no revolutionary, but when Putin came to power, he actually tried to somewhat reverse this process. It is this reversal which actually resulted in the American hostility towards Putin. This hostility took the form of extending NATO right up to Ukraine, which is on the border of Russia. NATO, against a promise which had been made to Gorbachev when the Soviet Union collapsed, that there would be no eastward expansion of NATO. That promise was broken by the United States when NATO moved eastwards. After all, NATO was supposed to be for the defense of Europe and America. With the collapse of the Soviet Union, NATO should have been disbanded. But that did not happen. On the contrary, NATO in fact moved eastward. It included countries which were earlier in the Soviet Union like Lithuania, Latvia, Estonia and so on. But what is more, it moved right into Ukraine, which is just next door to the Soviet Union and to Russia, and therefore it was an attempt to intimidate Russia into accepting imperialist hegemony. సామ్రాజ్యవాదం గతంలో ఏ రకంగా అయితే ప్రపంచం మొత్తం మీద తన పెత్తనాన్ని కొనసాగించిందో దాన్ని మళ్ళా పునరుద్ధరించుకున్న తాపత్రయంలో భాగంగానే అది సంక్షోభాలకి, మాంద్యాలకి, ఫైసియానికి కూడా దారి తీసినట్టు పరిస్థితి అనేటువంటి ఇవాళ వచ్చింది. అందులోంచి బయటపడే పరిస్థితి అనేటువంటిది లేదు. అందులో బయటపడడం కోసం ఇవాళ యుద్ధాలు అనేటువంటివి ఇవాళ ప్రపంచంలో 2 యుద్ధాలు అనేటువంటివి మనకి కనిపిస్తున్నాయి. అవి ప్రపంచ యుద్ధాలుగా మారచ్చు, లేనట్లేదు అణు యుద్ధాలుగా కూడా అటువంటి క్రమంలోకి వెళ్ళినా సరే మనం ఆశ్చర్యపోకలేదు. ఒకటి రష్యా యుక్రెయిన్ మధ్య ఉన్నటువంటి ఇవాళ జరుగుతున్నటువంటి యుద్ధం అనేటువంటిది అది ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. రష్యా సోవియట్ యూనియన్ ఉన్నంతకాలం పర్వాలేదు. సోవియట్ యూనియన్ ఎప్పుడైతే పతనం అయిపోయిందో బోరిస్ ఎల్సిన్ అప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు అమెరికాకు చెందినటువంటి హార్వర్డ్ యూనివర్సిటీకి చెందినటువంటి పెద్ద పెద్ద ప్రొఫెసర్లు అందరూ కూడా ఆ రష్యాలో ఆర్థిక వ్యవస్థను ఏ రకంగా నడపాలో వాళ్ళకి ఆ రకంగా ఆదేశాలు ఇచ్చి వాళ్ళ యొక్క పరుపుని అక్కడ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థను నిర్మించడం అనేటువంటిది జరిగింది. అయితే తర్వాత కాలంలో పుతిన్ అనేటువంటి వాడు అధికారంలోకి వచ్చాడు. అయితే ఈ పుతిన్ ఏమి కూడా విప్లవకారుడేమీ కాదు, కానీ ఎల్సిన్ ప్రతిపాదించినటువంటి అమలు చేసినప్పుడు అట్లా కొన్నిటిని తిరగదోడడం, రివర్స్ చేయడానికి ప్రయత్నం అనేటువంటి చేశాడు. అది అమెరికాకి కంటకింపుగా మారిందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అయితే గోర్బచేవ్ ఎప్పుడైతే అంటే సోవియట్ యూనియన్ పతనం అయినప్పుడు గోర్బచేవ్ నాయకత్వంలో ఉన్నాడు. ఆయన అమెరికాతోటి అభివృద్ధి చెందిన దేశాలతో కూడా ఒప్పందం ఏంటంటే నాటోని మాత్రం రష్యా వరకు కూడా అది తీసుకురావని చెప్పేసి, రష్యావి దాన్ని చేర్చమని చెప్పేసి, దాన్ని ముంగిటి తీసుకురావని చెప్పేసి ఆ రోజున ఒప్పందం చేసుకోవడం జరిగింది. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రేటీ ఆర్గనైజేషన్, యూరోప్, అమెరికా చెందినటువంటి సైన్య కూటమి అనేటువంటిది అక్కడ అన్ని దేశాల్లో కూడా పెట్టుకుని ఈ రష్యాను దెబ్బతీయడం ప్రయత్నం అనేటువంటిది, అంటే సోవియట్ రష్యా ఏదైతే ఉందో దాన్ని దెబ్బతీయడం కోసం ఈ నాటో కూటమి అనేటువంటి ఆ రోజున ఏర్పడింది. కానీ ఎప్పుడైతే సోవియట్ యూనియన్ పతనం అయిపోయిందో ఈ నాటోను కూడా పూర్తిగా దాన్ని రద్దు చేయాల్సిన
పరిస్థితి ఉండేది. కానీ ఆ రకంగా రద్దు చేయకుండా ఏంటంటే దాన్ని కొనసాగించడమే కాకుండా ఏదైతే గోర్బచేవ్తో ఆ రోజున ఒప్పందం చేసుకున్నారో, అంటే రష్యా ముంగిటికి మాత్రం నాటోని తీసుకురామని చెప్పేసి ఆ రకంగా ఒప్పందం ఏదైతే చేసుకున్నారో ఆ ఒప్పందాన్ని కూడా ఉల్లంఘించి రష్యాకి ముంగిటికి దగ్గరికి ఏకంగా వాళ్ళు ఆ నాటో తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఉక్రెయిన్ కూడా నాటోలోకి లాగడం ద్వారా రష్యాని బెదిరించి వాళ్ళు లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల ఈ యుద్ధం అనేటువంటి ప్రారంభమైంది. Ukraine did not want to join NATO. The democratically elected president of Ukraine, a person called Viktor Yanukovych, did not want to antagonize Russia. He wanted to have a course which was neither pro-West nor pro-Russia. But he was overthrown in 2014 by a coup which was engineered by the Americans. By particularly the lead in that coup was taken by an American representative in Ukraine called Victoria Nuland. Victoria Nuland not only engineered or arranged the engineering of this coup, but even decided who is going to now replace Yanukovych and become the new president of Ukraine. And who were the persons? They were in fact the fascists who had collaborated with Hitler's army. They were the descendants of the fascists who had collaborated with Hitler's army during the Second World War. There was a person called Bandera who had actually collaborated with Hitler. It is his followers who were inducted into government positions, important government positions. What you have today, therefore, is in Ukraine a government which is pro-NATO, but this pro-NATO government has come into being after the overthrowing of the elected government of Viktor Yanukovych. So you have imperialist effort to push NATO to Ukraine, in which you have a coup being engineered in order to bring about NATO's compliance with this move. Sorry, Ukraine's compliance with this move. నిజానికి ఉక్రెయిన్ నాటోలో చేరడానికి దానికి ఏమీ సుముఖత లేదు, ఇష్టం లేదు. నాటోలో చేరాలని కూడా అనుకోలేదు. ఆ రోజు యానుకోవిచ్ అనేటువంటి కూడా ఆ యుక్రెయిన్కి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన మాత్రం ఈ నాటోలో చేరడానికి, ఆ దేశాన్ని చేర్చడానికి ఆయన అంగీకరించలేదు. అయితే ఆయన ఏమి అమెరికాకి దగ్గర కాదు, అలాగే రష్యాకి కూడా దగ్గర ఏమి కాదు. ఆయన ఒక స్వతంత్రమైనటువంటి వైఖరి అనేటువంటి తీసుకోవడం జరిగింది. కానీ అది అమెరికాకి కంటగింపుగా ఉంది. కాబట్టి ఆయన ఒక సైనిక కుట్ర ద్వారా ఆయన పదవీచ్యుతం చేసేసి వాళ్ళకి అనుకూలమైన వాళ్ళందరినీ కూడా వాళ్ళని అధికారంలో తేవడం జరిగింది. మెండగా అనేటువంటి వాడు హిట్లర్ కాలంలో ఫ్యాసిస్ట్ శక్తులకి వాడు చేతులు కలిపి వాళ్ళతో కలిపినాడు. వాడి యొక్క వారసులు సైన్యంలో చొరబడి ఆ రకంగా ఏంటంటే కుట్ర చేయడం ద్వారా అమెరికాకి అవకాశం కల్పించి నాటోలోకి వచ్చేటట్టుగా చేయడానికి ప్రయత్నం అనేటువంటిది వాళ్ళు మొదలుపెట్టారు. I'm spending some time on Ukraine because many progressive, liberal people in India, my own students in Delhi, many of whom are very progressive, they take the position that look, Putin is no good and Putin is aggressive and therefore Ukraine needs to defend itself against Putin and therefore we should not support, we should not really be supportive of Russia's effort in this because after all it is an aggressive intent. I would therefore raise, suppose this was true, I'll just raise one question, just one question. Who is responsible for preventing peace in Ukraine today? Before Russia attacked Ukraine, they had reached an agreement with Ukraine government, even this right-wing Ukraine government, called the Minsk Agreement. The Minsk Agreement is something which was arrived at through negotiation between Russia and Ukraine. But the Minsk Agreement is something that was torpedoed by Britain and America. Boris Johnson, the then British Prime Minister, made a flying visit to Kiev in order to prevent the Ukraine government, the right-wing Ukraine government, from going ahead with the Minsk Agreement. Even today, very recently for instance, there was an effort
made to bring about peace, and that effort was scuttled, sabotaged by the United States. Therefore, the prevention of peace in Ukraine is being done not by Russia. I'm no admirer of Putin, but it is being done by US imperialism. To look at issues in today's world without reference to US imperialism is a blunder. And the liberals do that, but anybody who is left must never do that. నేను ఈ యుక్రెయిన్ గురించి ఎక్కువ సమయం ఎందుకు కేటాయిస్తున్నానంటే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి బాగా అభ్యుదయవాదులు కూడా వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటంటే ప్రహ్లాద్ పట్నాయక్ గారి విద్యార్థులు కూడా ఎవరైతే ఉన్నారో బాగా అభ్యుదయవాదులు, కానీ వాళ్ళు కూడా ఇవాళ ఏంటంటే ప్రభావితం అయిపోయి రష్యా యుక్రెయిన్కి అన్యాయం జరుగుతుంది, రష్యా అనేటువంటిది దురాక్రమణదారుడు వాడు పుతిన్, కాబట్టి అటువంటి రష్యాకి మనం సపోర్ట్ చేయడం కానీ ఆ రకంగా దాన్ని ఖండించకపోవడం అనేటువంటి సరైనది కాదని చెప్పేసి మన వాళ్ళు చెప్తున్నారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రష్యా దురాక్రమణ చేయడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు చేయాల్సి వచ్చింది? నిజంగా కానీ దురాక్రమణ చేయలేదని అనుకోండి, ఉక్రెయిన్లో అప్పుడైనా సరే శాంతి నెలకొనడానికి అవకాశం అనేటువంటిది ఉన్నదా? ఇవాళ శాంతి లేకపోవడానికి కారణం ఎవరు? అమెరికా, బ్రిటన్, ఈ దేశాలని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. గతంలోనే మిన్స్క్ ఒప్పందం అనేటువంటిది వీళ్ళిద్దరూ కూడా రష్యా యుక్రెయిన్ రెండు కలిపి చేసుకుందామని చెప్పేసి అనుకున్నారు. దాన్ని జరగకుండా చూడడానికి బోరిస్ జాన్సన్ అనేటువంటి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఎవడైతే ఉన్నాడో వాడు రాత్రి అక్కడికి వెళ్ళి దాన్ని దెబ్బతీయడం కూడా ప్రయత్నం అనేటువంటిది చేశాడు. కాబట్టి ఇవాళ రష్యా దురాక్రమణ చేయడానికి అక్కడ శాంతి నెలకొండా చేస్తున్నటువంటి అమెరికా వాటిని మనం తప్పట్టాల్సిన అవసరం అనేటువంటిది ఉన్నది. ఇవాళ ఈ రకంగా పరిస్థితి అంటే అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకోకుండా కానీ ఆలోచించినట్లయితే మాత్రం తప్పుడు అభిప్రాయాలు రావడానికి అవకాశం ఉంటుంది. అది లిబరల్స్కి అదే అవకాశం ఉండొచ్చు, కానీ వామపక్షవాదులు మాత్రం అలా ఆలోచించకూడదని నేను చెప్తున్నాను. Let me now move to the other war that is going on, and that is in the Middle East. Basically, the entire Israeli project, the project of building a state of Israel. It is true that the people who inhabit the state of Israel are descendants of those who suffered during Hitler's rule, who were victims of the Holocaust. But the idea of using the victims in a mischievous way was an idea which came through in 1917 through something called the Balfour Declaration, which was done by the British government. The British government said that we would support a state of Israel in this particular area belonging to the Palestinians. Now the point is that that area did not belong to Britain. That area was part of the Ottoman Empire. That area was part of the Turkish Empire. So Britain very generously said that a part of Turkish Empire can be taken over by the Israelis. But on the other hand, said nothing about what to do about the Palestinians who were living in that particular area. Since then, you have had an expansion of Israeli settler colonialism. Today, the Israeli government that you have is a descendant of very right-wing Zionist forces. I should say that immediately after the Second World War, in the early 50s or late 40s, when one of the Zionist leaders was visiting the United States, there was a letter written to the New York Times by a group of very prominent Jewish intellectuals led by Albert Einstein, saying that the US government should do nothing with this man because he is a right-wing Zionist. He does not represent the people of Israel and he is a dangerous person. But nonetheless, he visited and so on. His descendants are now ruling Israel and they are expanding Israeli settler colonialism in this entire area. And the whole idea behind that is to completely do away with the Palestinians. The Palestinians can stay on only as second-rate citizens in that particular country. రెండవ యుద్ధం ఇజ్రాయెల్ పాలస్తీనాలో చేస్తున్నటువంటి యుద్ధం అది. ఇజ్రాయెల్ రెండవ ప్రపంచ యుద్ధ టైంలోనేమో
మొదటి ప్రపంచ యుద్ధం టైంలో, రెండో ప్రపంచ యుద్ధంలో కూడా ఇజ్రాయేల్ యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉన్నది. అప్పుడు 1917లోనే బెల్ఫోర్డ్ స్టేట్మెంట్ అని ఒక ప్రకటన అని చెప్పేసి ఇంగ్లాండ్ ఒక ప్రకటన చేసింది. మీకంటూ ఒక దేశం అనేటువంటి మేము ఇస్తామని చెప్పేసి చెప్పారు. చెప్పి ఏం చేశారు, ఆనాడు టర్కీని పరిపాలిస్తున్న ఓటమాన్ సామ్రాజ్యం ఏదైతే ఉందో ఆ ఓటమాన్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి భాగాన్ని ఇజ్రాయెల్ యూదులకి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. నిజానికి ఏంటంటే అది బ్రిటిష్ పరిపాలన లేదు, వాళ్ళకి అవకాశం లేదు. అయినా సరే మీరు ఇక్కడ ఉండొచ్చు అని చెప్పేసి ఆ రకంగా వాళ్ళకి ఒక భూభాగాన్ని, టర్కీలో కొంత భూభాగాన్ని వాళ్ళకి కేటాయించడం జరిగింది. మరి అంతవరకు అక్కడ ఉన్నటువంటి పాలస్తీనా అరబ్బులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అనేటువంటిది వచ్చింది. ఆ రకంగా ఏంటంటే వాళ్ళు ఒకప్పుడు దెబ్బతిన్నటువంటి వాళ్ళే ఇవాళ ఏంటంటే సామ్రాజ్యవాద విస్తరణ కాంక్షతోటి ఆ దేశాలన్నింటినీ కూడా ఆక్రమించడానికి ప్రయత్నం అనేటువంటి జరుగుతుంది. ఇవాళ ఉన్నటువంటి ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళకి ముందుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక పచ్చి మితవాద శక్తి అనేటువంటి వాడు అమెరికా వెళ్ళి అమెరికా సహాయంతో ఆ రకంగా అక్కడ విస్తరణకి దోహదం చేసేటట్టుగా ప్రయత్నం అనేటువంటి చేశాడు. అప్పుడే యూదు మహామేధావులు ఎవరైతే ఉన్నారో ఆల్బర్ట్ ఐన్స్టీన్తో సహా వాళ్ళందరూ కూడా ఏంటంటే వీడు చాలా పచ్చి మితవాది, ప్రమాదకరమైన వ్యక్తి, వీడిని మాత్రం మీరు ఎంటర్టైన్ చేయకండి అని చెప్పి చెప్పారు. అయినా సరే అమెరికా తనకి ప్రయోజనాలు కూడా తనకు ఉన్నాయి కాబట్టి అతన్ని ఆ రకంగా ప్రోత్సహించడం జరిగింది. అతని యొక్క వారసులే ఇవాళ ఏంటంటే పచ్చి మితవాద శక్తులు అనేటువంటి వాళ్ళు ఇజ్రాయెల్ పరిపాలిస్తూ ఆ రకంగా విస్తరణ కాంక్షతోటి తమ యొక్క ఇజ్రాయెల్ యూత్ ప్రజలందరినీ కూడా ఇతర దేశాల్లో సెటిల్ అయ్యేటట్టుగా ఆ రకంగా ఆ దేశాలన్నింటినీ కూడా ఆక్రమించడానికి ప్రయత్నం అనేటువంటి చేస్తుంది. The formation of Israel was accompanied by the displacement of the Palestinians. Nakba, it is that which gave rise to the Palestinian resistance. The Palestinian resistance originally was led by the left. Al-Fatah, PFLP, PDF, these are all left organizations. Against the left, the Israelis actually supported a religious organization called Hamas. Hamas grew with the tacit, implicit support of the Israelis. Of course, and Hamas having grown, the left having become marginalized, now Hamas had to play a certain role to justify its existence, and therefore it took over the resistance. And now, when Hamas is doing any activity, as it did in last October, then you find that now that justifies, according to the United States and according to Israel, the killing of large numbers of Palestinians. Now again here, whenever one talks about genocide being carried out in Palestine, whenever one talks about almost 50,000 people being killed, in Gaza, whenever one talks about the Israeli attack on Lebanon, you actually immediately have people say, yes, but you must condemn Hamas. Fine. But the point is, again, here, it is not a question of being even-handed. Let's ask the following question. Who is standing in the way of peace in the Middle East? Everyone is agreed. I mean, I think every country, maybe it is unfortunate, the agreement, but every country is agreed that the way out of that situation is to accept a two-state solution. A Palestinian state and an Israeli state. ఒక పక్క ఇజ్రాయెల్ యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక దేశం ఏర్పాటు చేయడంతో పాటుగానే పాలస్తీనా వాళ్ళు అక్కడి నుంచి వైదొలిగేటట్టు క్రమం నుండి ఈ రెండు కూడా ఒకే రీతిలో జరిగాయి. దీనికి వ్యతిరేకంగా పాలస్తీనా ప్రజలు వామపక్ష శక్తుల యొక్క నాయకత్వంలో ఆ రోజున పోరాటాలను చేశారు. ఆల్-ఫతా అనేటువంటిది ఆ రకంగా పాలస్తీనా వామపక్ష శక్తుల చేతుల్లోనే ఉండేది. ఆ రకంగా ఇజ్రాయెల్ వ్యతిరేకంగా పోరాటం అనేది చేస్తూ వచ్చారు. వాస్తవానికి ఏంటంటే ఇవాళ యుద్ధం చేస్తున్న హమాస్ అనేటువంటిది దాన్ని ఇజ్రాయెలే సృష్టించింది. ఇజ్రాయెలే ఒక మతోన్మాద శక్తి ఇది హమాస్. ఈ హమాస్ ని దాన్ని సృష్టించింది కూడా
అది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో పాలస్తీనా నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళ బలహీనపరచడం కోసం హమాస్ని ప్రోత్సహించడం జరిగింది. ఎప్పుడైతే కమ్యూనిస్టులు బలహీనపడిపోయారో హమాస్ అనేటువంటి ముందుకు వచ్చి వాళ్ళు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న పరిస్థితి అనేటువంటిది వచ్చింది. అయితే అందులో అనేది ఏంటంటే హమాసే కానీ ఆ రోజున అంటే అక్టోబర్ 7 అనుకుంటున్నా ఆ రోజునే కానీ ఇజ్రాయెల్ వెళ్ళి చంపనట్లయితే ఈ పరిస్థితి ఉండేది కాదని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే ఇవాళ యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ పాలస్తీనాల్ని 50,000 మంది వరకు కూడా ఊచకోత కోసినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ ఊచకోత ఉండేది కాదు ఆ రోజున కానీ దాడి చేయకుండా ఉంటే అని చెప్పేసి అనేటువంటి పరిస్థితి అనేటువంటిది కొంతమంది వాదిస్తున్నారు ఆ రకంగా. కానీ వాస్తవం ఏంటి, ఇక్కడ కూడా మనం పరిశీలించినట్లయితే ఇవాళ పాలస్తీనాలో కానీ ఆ మధ్య ఆసియా ప్రాంతంలో కానీ శాంతి నెలకొనకుండా ఉండడానికి కారణం ఎవరు? అందరూ కోరేది ఏంటంటే పాలస్తీనాకు ఒక దేశం, ఇజ్రాయెల్కి ఒక దేశం ఇస్తే సరిపోతుంది. మరి ఇవ్వకుండా అడ్డుపడుతున్నది ఎవరు? కాబట్టి ఈ యుద్ధానికి కారణం పాలస్తీన్ హమాస్ అని చెప్పేసి మనం అనడానికి లేదు. Even the United States accepts in principle a two-state solution, though Israel does not. But every time that the matter comes up before the UN General Assembly, like it came recently, the US votes against admitting Palestine as the 194th state of the United Nations. In other words, you accept on the one hand a two-state solution. On the other hand, when one of the states is to be recognized by the United Nations, you say, no, it should not be. That is hypocrisy of the US kind. And you know that basically the Security Council is the body in the United Nations that has to accept it. Now, the US opposes Palestine's membership of the United Nations as a separate state. Then naturally in the Security Council again, the US is going to look to it. Therefore, the first step towards peace, the very first step towards peace, which is an acceptance of a Palestinian state, is something which is prevented by US imperialism, which actually leads the imperialist bloc today. ఇప్పుడు రెండు రాజ్యాలు అంటే ఇజ్రాయెల్ పాలస్తీనా ఈ రెండు కూడా వేరు రాజ్యాలుగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కొంతమంది అనడం జరుగుతుంది. అమెరికా కూడా అంటోంది. అమెరికా ఆ రకంగా అంటోంది కానీ ఐక్యరాజ్య సమితికి వచ్చేసరికల్లా మాత్రం పాలస్తీనా దేశం ఇవ్వాలన్నది మాత్రం అది వీటో చేయడం, దాన్ని వ్యతిరేకించడం అనేటువంటిది జరుగుతుంది. వాస్తవానికి ఏంటంటే అమెరికా ఒకవేళ ఒప్పుకున్న ఇజ్రాయెల్ ఒప్పుకునే పరిస్థితి అనేటువంటిది కూడా లేదనమాట. ఇవాళ ఐక్యరాజ్య సమితిలో ఐక్యరాజ్య సంస్థలోనేమో 194వ దేశంగా పాలస్తీనాను కూడా చేర్చాలి అంటే దానికంటూ ప్రత్యేక దేశం ఉండాలని చెప్పేసి వాళ్ళకంటూ ప్రత్యేక రాజ్యం ఉండాలని చెప్పేసి పెట్టినా సరే అది ముందుకు వెళ్ళనివ్వకుండా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఏదైతుందో 5గురితో ఉన్నటువంటి సెక్యూరిటీ కౌన్సిల్ దాంట్లో ఎప్పుడు ఈ ప్రతిపాదన వచ్చినా సరే అమెరికా నుండి వీటో చేయడం జరుగుతోంది, తిరస్కరించడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజున శాంతి నెలకొల్పడం ఉండడానికి కారణం అమెరికన్ సామ్రాజ్యవాదం. అది ఇవాళ ప్రపంచ మొత్తాన్ని సామ్రాజ్య దేశాలన్నిటికీ మొనగాడుగా ఉండి దానికి అడ్డుపడడం జరుగుతుంది మనం అర్థం చేసుకోవాలి. So not only in the United States and the imperialist world in general standing in the way of a peaceful solution to the Israel-Palestine conflict. What is more, it is now tacitly standing by and encouraging a spreading of this conflict, a spreading of this genocide, an attack on Lebanon. Now they are talking of an attack on Iran. In other words, the war is going to be generalized and it could well end up in the use of nuclear weapons. Therefore, the point I want to make is really that imperialism, in order to dominate the world, which is what Lenin had talked about, in the contemporary era, when you don't have inter-imperialist rivalry, but you have a unified imperialism, in the contemporary era, imperialism in its effort to dominate the world has brought mankind to fascism and to war. War that can escalate any day into a world war, into a nuclear war. And this is something that the left must never overlook, that this has to be combated. The world situation today is extremely serious and therefore this has to be combated.
శాంతియుతమైనటువంటి పరిస్థితి నెలకొల్పడానికి సామ్రాజ్యవాద దేశాలు అడ్డుపడమే కాకుండా ఈ యుద్ధం మరింత పెంచలేటట్టుగా కూడా ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి అనేటువంటి అమెరికన్ సామ్రాజ్యవాదం చేస్తోంది. అందుకే ఇవాళ ఇజ్రాయెల్ ఒక్క గాజా లేకనేమో పాలస్తీనా కాకుండా లెబనాన్ వీటన్నిటి మీద కూడా యుద్ధానికి అది కయ్యాన్ని కాలు దువ్వి ఇప్పుడు లెబనాన్ మీద దాడి చేయడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా ఏంటంటే ఒక పక్క శాంతి నెలకొల్పకుండా అడ్డుపడమే కాకుండా ఆ రకంగా యుద్ధం కూడా మరింత విస్తరించేటట్టు కూడా అమెరికన్ సామ్రాజ్యవాదం ప్రయత్నం చేస్తోందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. వాస్తవానికి ఏంటంటే ఇది సామ్రాజ్యవాదం గతంలో ఏ రకంగా ప్రపంచం మొత్తం మీద పెత్తనాన్ని సాధించిందో ఆ పెత్తనం సంపాదించుకునే క్రమంలో ఫ్యాసిజానికి దారి తీయడం ఒకటైతే, రెండోది యుద్ధాలకి దారి తీసేటట్టుగా కూడా అది ప్రోత్సహిస్తోంది. ఈ యుద్ధం అనేటువంటిది వాళ్ళ పాలస్తీనా మీద లేకపోతే లెబనాన్ జరుగుతున్న యుద్ధం అనేటువంటిది అది విస్తరించిన ఆశ్చర్యపోని అవసరం లేదు. అది ఒక ప్రపంచ యుద్ధంగా కానీ అణు యుద్ధంగా కూడా మారినా సరే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. We have to remain loyal to Lenin's legacy. We have to carry forward Lenin's analysis, and we have to oppose imperialist efforts to dominate the world and to reverse the process of decolonization that is going on. Thank you. మనం లెనిన్ యొక్క వారసులుగా లెనిన్ వారసత్వాన్ని కొనసాగించాలి, ఆయన ఆదర్శాలని వాటిని కూడా కొనసాగించాలి. అమెరికన్ సామ్రాజ్యవాద వ్యతిరేకంగా మనం నిలబడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ థ్యాంక్ సార్. అలాగే మన అనువాదం చేసిన రాజ్ సార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజాశక్తి గ్రూప్ వారు సోషలిస్ట్ గ్రూప్ ఆఫ్ సేనాని లెనిన్, అలాగే 21వ శతాబ్దానికి మార్గదర్శి లెనిన్ చెప్పిన చిన్న బుక్లెట్స్ ఈ 2,080 రూపాయలు 50 రూపాయలు కన్స్ట్రక్షన్కి ఇస్తారు. ముగింపు అయిపోయిన తర్వాత ఈ అందరూ కొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలు భాగస్వామై పోరాడితే ఆ పోరాట విజయవంతం అవుతుంది అన్నదానికి ప్రత్యేక మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చెత్త పన్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది ప్రజా పోరాట విజయం. ఈ విజయంలో మన పార్టీ తాలూకా పాత్ర అత్యంత కీలకమైన విషయం మనందరికీ తెలిసింది. ప్రజలు భాగస్వామ్యం చేయడంలోనూ చెత్త పన్ను కట్టొద్దని చెప్పని మనం ప్రజల్ని ప్రతి ఇంటికి పోయి చెప్పడంలోనూ అత్యంత కీలక పాత్ర పోషించాం. కాబట్టి ఈ విషయాన్ని ప్రజల్లో తెలియజేసి చెత్త పన్ను రద్దయింది, ఇది మన విజయం. రెండవది, ఆస్తి విలువ ఆధారిత ఆస్తి పన్ను ఇంకా ఉన్నది, దాన్ని రద్దు చేయించుకోవాలనే విషయాన్ని మనం ప్రతి ఇంటికి పోయి కరపత్రాలు పంచుతూ ప్రజలు ఎడ్యుకేట్ చేయాలని చెప్పి సిపిఎం పార్టీ జిల్లా కూడా భావించింది. ఇదైతే కరపత్రం మీకు ఇస్తారు, దాన్ని విస్తృతంగా ప్రతి ఇంటికి మనం పంచాలని చెప్పని విషయాలు తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.